ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. అగ్ని వంటి శ్రమల గుండా నీ జీవితం వెళ్ళినట్లయితే నువ్వు ఆ అగ్ని వంటి శ్రమలను చూసి భయపడకు. మోషే పొదలో నుంచి అగ్నిని చూశాడు, కానీ ఆ పొద కాలిపోలేదు. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు అగ్ని వంటి శ్రమల మధ్యలో నిన్ను నిలవబెట్టినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఒక గొప్ప సాక్షార్థంగా నిలవబెట్టడానికే దేవునికి శ్రమల్ని అనుమతిస్తూ ఉంటాడు. చాలాసార్లు చాలామంది వారి శ్రమలను బట్టి నీకు చెప్తా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే వారిని ఓదార్చే మాటలు మాట్లాడుతూ ఉండాలి. వారిని ఓదార్పు కలిగిన మాటలు దేవుడు నీ నోట ఉంచి వాటిని వారికి మనము చెప్పేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వారికి మనము చెప్పి వారిని ఆదరించేవారిగా ఉండాలి. వారిని దేవుని సన్నిధి వైపు మనం నడిపించేవారిగా ఉండాలి. అటువంటి మనము వారిని ఓదార్చే మాటలు మాట్లాడుతూ ఉండాలి. అంతేకాని వారిని మనము ఇంకా ఇంకా బాధ పెట్టేవారిగా మనము ఉండకూడదు. అటువంటి స్వభావం మనం కలిగి ఉండకూడదు. కానీ నీ శ్రమల్లో దేవుడు ఏం చేస్తాడు అంటే శ్రమ నొందిన ఏండ్ల కొలది దేవుడు ఏం చేస్తాడంటే సమృద్ధినిచ్చే దేవుడు ఆయన. కాబట్టి నిన్ను శ్రమల్లోనే ఉంచేయాలని ఆయన అనుకోడు. ఆ శ్రమల వెనుక నిన్ను సమృద్ధి కలిగి జీవించే జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను గొప్ప సాక్ష్యంగా మార్చడానికే దేవుడు నీకు శ్రమల్ని అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వసించి దేవునికి ప్రార్థించు. దేవుడు నీ శ్రమల్ని ఆయన విజయాలుగా మారుస్తాడు. నీ శ్రమల్ని ఆయన ఒక సాక్షార్థంగా మార్చడానికే దేవుడు నీకు శ్రమల్ని అనుమతిస్తూ ఉంటాడు. కాబట్టి భయపడకుండా ముందుకు సాగిపోయే ప్రయత్నం, అటువంటి భక్తి కలిగిన జీవితం మనమంతా కూడా జీవిద్దాం. ఆమేన్.